ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన వెనుక దేవుని హస్తం ఉంది అని మనం గుర్తించాలి, గుర్తుపెట్టుకోవాలి. నేను ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనకు తెలుసు యోసేపుని తన సొంత అన్నలే గుంటలో పడవేసి ఐగుప్తు దేశానికి అమ్మివేసుకున్నారు. తరువాతి కాలంలో మరి అన్నలు ఎవరైతే యోసేపును అమ్మివేసుకున్నారో ఆ అన్నలు ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు ఆ అన్నలకు తను తాను బయలుపరుచుకున్న తరువాత యోసేపు ఒక చక్కని మాట అంటాడు కదా, అన్న మీరు నన్ను ఇక్కడికి పంపించారని బాధపడొద్దు, దేవుడే నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడు అనే మాట పలుమార్లు యోసేపు వాడటం మనం గమనిస్తాం. అంటే యోసేపు ఒక దేవుని ఆత్మ కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. అందుకని యోసేపు అంటున్నాడు, మీరు కాదు దేవుడే ఈ కార్యాన్ని జరిగించాడు అని. ప్రియులారా, మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితి వెనుక, అవి లాభాలు కావచ్చు, నష్టాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, మేలు కావచ్చు, కీడు కావచ్చు, దీని వెనక దేవుని హస్తం ఉంది, దేవుడే నా జీవితాన్ని నడిపిస్తున్నాడు అని మనం గుర్తెరగగలిగితే మనశ్శాంతిగా మనం బ్రతకగలుగుతాం.